హాయ్ ఇటు 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 హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణిని. చాలా రోజులకి ఇప్పుడు వీడియో చేస్తున్నాను, లాంగ్ వీడియో చేస్తాను. మా చీకటిగా ఉంది, ఇల్లంతా చీకటిగా ఉంది. ఇటువైపు మొత్తం సర్దేశాను. ఎలికి ఇదంతా చండాలం చేసి పెట్టింది. నిన్నంతా చండాలమే, మొత్తం ఎత్తేసుకున్నాను. ఒక వారం రోజులు ఇంట్లో లేకపోతే ఇల్లంతా చెత్తగా మారిపోయింది. వీడియో తీద్దాం అనుకున్నా, ఎందుకు తీయట్లేదు. చాలా రోజులకి పెద్ద లాంగ్ వీడియో చేస్తున్నాను. ఇంకా గ్యాస్ కూడా అయిపోయింది. గ్యాస్ అయిపోతే ఇంకా కరెంటు కుక్కర్లో వండుకున్నాను నైటు. ఇంకా సామాన్లు అన్నీ సర్దేసి ఇంకా ఈ బీపు అదల్లో కట్టేసాను. మొత్తం అవసరమైన వాటికి ఉంచుకోమని చెప్పేసి పోయింది మా అమ్మ. అందుకని అవసరమైన వాటికి పెట్టుకొని అవసరం లేని అన్ని గోతాలు కట్టేశాను. ఇంకా కూరగాయలు కట్ చేద్దామని కూరగాయలు తీసుకున్నాను. టమాటా పచ్చడి, వంకాయ కూర. గ్యాస్ స్టవ్ తీసుకొచ్చాము. నైట్ తీసుకుందాం అనుకున్నాను. బ్లాక్లోనే పక్కనే తీసుకుందాం అనుకున్నాం, కానీ మా ఆయన ఒప్పుకోలే. మా ఆయన మా బావ ఒప్పుకోలేదు. 1100కే వస్తుంది, 1100కే వస్తుందని గోల్ చేసి నైట్ తీసుకోలేస్తాము. ఇప్పుడు వెళ్ళి తీసుకొని అమౌంట్ ఫోన్పే కొట్టేస్తాడు మా ఆయన. ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా మా అబ్బాయిని అడిగి ఇంకా అమౌంట్ తెచ్చుకొని ఇంకా అన్నం కూర వండుకుంటున్నాను. 11 అయింది దయ్యం. ఇంకా ఎంత చేసింది అబ్బు. ఈ బొక్కలో నుంచి వస్తుంది అది దొంగ ఎలిక. ఈరోజు నైటు ఇక్కడ ఏదో ఒకటి పెట్టి దాని అంతా తేలుతాను. నేను ఎంత తెలియగలదాన్ని అంటే, అంట్లు కూరగాయలుగా చేసుకునే గిన్నెని నేను ప్యాకింగ్ చేసి ఆడ పెట్టేశాను. ఏందబ్బా గిన్నె దొరకట్లేదని ఆలోచిస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది ఆ గిన్నె. నేను ప్యాకింగ్ చేసి ఆడ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ తీసుకొని ఆడ కట్ చేసుకోవాలి నేను కూరగాయలు. పనిలేని పని అంటే ఇదే, పనిలేని పని తీసుకొని పెట్టుకోను. అంతా చెక్కమక్క పనులు. అన్నం కూడా నీరు పొంగొచ్చేస్తున్నాను, నీరు ఎండుకున్నాను. ఇంకా కూరగాయలు వేసేసుకొని అన్నం కూర వండుకోవాలి. అట్లు పొద్దునే మా అమ్మని కూరగాయలు తీసుకొని అది చూడు, 4 వంకాయల్లో 4 ముక్కలు మిగిలినాయి. ఇంకా వంకాయ కూర చేసుకున్నాం అంటే దీంట్లో కూడా పురుగులు కిటకిటలాడుతున్నాయి. ఈ 4 కూడా ఎన్ని మిగులుతాయో కూడా తెలీదు. బయట ఎండ తెల్ల కాస్తుంది. ఇంకా కూరగాయలు కట్టేస్తున్నాను. నాకు రోలు లేదు. ఇంకా టమాటా పచ్చడి దీంట్లో రుద్దుకున్నాను. ఇలా మిస్తాను. రోలు లేదు, రోలు లాగే ఉండేది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా మిక్స్కేస్తాను. ఇంకా వంకాయ కూర పొయ్యి మీద పెట్టాను. వంకాయ కూర కూడా ఉడికేస్తే